ఎంత గొప్ప భద్రగజమైన మామటి దాని మీద కూర్చుని కుంభస్థలం మీద ఆ అంకుశం పెట్టి పొడుస్తున్నాడు అనుకోండి, ఆ ఏనుగు ఎంత బాధపడుతుందో అసూయతో ఉన్న వ్యక్తి అంత బాధపడతాడు. ఎప్పుడూ తనకన్నా అధికులైన వారిని తలుచుకుని వారంత అధికులు, వారంత గొప్పవారు, నేనంత గొప్పవాణ్ణి కాలేకపోయాను అని అదే పనిగా ఏడిచి అవతల వారి మీద ద్వేషం పెంచుకుంటే వచ్చే గొప్పతనం ఏముంటుంది? కాదు. తనకన్నా అధికులు కనపడగానే ఆయన అంత గొప్పవారు, అంతటి మహాత్ముడు, అంత స్థానాన్ని చేరారు అని నమస్కరించగలిగితే అది ఉత్తమమైనటువంటి సంస్కారముగా మారుతుంది. ఆ వ్యక్తి పరమ ప్రశాంతంగా జీవించగలుగుతాడు. మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని నోములు పట్టండి, ఎన్ని యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, చిట్ట చివరికి అడిగేది ఒక్కటే, శాంతి.